ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా వారంలో 4వ విడత నిధులు 4 ఎకరాలున్న అన్నదాతలకు అవకాశం 9.12 లక్షల మందికి పెట్టుబడి సాయం రైతు భరోసా కింద రైతులకు 1000 కోట్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు అవేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకు 4 విడతల్లో పైలట్ ప్రోగ్రాంతో సహా 3 ఎకరాలున్న రైతులకు వర్తింపజేసింది. మరో వారంలో 4 ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున రైతుల అకౌంట్లో వేస్తారు. పంట పండని భూములను రాష్ట్రంలో 1.20 లక్షల సర్వే నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.51 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో వ్యవసాయానికి అనువుగాని భూమి 3 లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు. 4 విడతలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటి వరకు 44,82,265 మంది రైతుల అకౌంట్లో వేశారు. 58.13 లక్షల ఎకరాల సాగు కోసం 3,487.82 కోట్లు విడుదల చేశారు. జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున 77 గ్రామాలకు పైలట్ ప్రోగ్రాంతో కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అప్పట్లో 4.42 లక్షల మంది రైతులకు 9.48 లక్షల ఎకరాలకు గాను 569 కోట్లను కేటాయించారు. ఆ తర్వాత 3 విడతల వారీగా మరికొందరికి రైతులకు అకౌంట్లో డబ్బులు వేశారు. తొలి విడతలో ఎకరా భూమి ఉన్న 17.03 లక్షల మంది రైతులకు 9.29 లక్షల సాగు భూమికి గాను 557.54 కోట్లు అందజేశారు. రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు గాను 1,091.95 కోట్లు విడుదల చేశారు. మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు గాను 21.12 లక్షల ఎకరాలకు గాను 1,269.32 కోట్లను వారి అకౌంట్లో వేశారు. ఇప్పుడు 4వ విడతలో 4 ఎకరాలున్న రైతులకు 9.12 లక్షల మంది రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ రైతు భరోసా ఇవ్వడానికి 1000 కోట్లు అవసరమని లెక్క కట్టారు. మార్చి నెల చివరిలోపు 5 ఎకరాల వరకు వర్తింపు. 5 ఎకరాల రైతులున్న భూములకు మార్చి 31లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రత్యేక అధికారులు తెలిపారు. 5 ఎకరాల రైతులకు డబ్బు వేస్తే అర్హులైన రైతుల్లో 50% మందికి భరోసా నిధులు ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సన్న చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్లే అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో డబ్బులు వేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండానేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయానికి యోగ్యత లేని బీడు భూములు, రాళ్ళు రంపలు, గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాలు భూములకు రైతు భరోసా బంద్ అని తెలియజేసింది. మరికొన్ని భూములు వివరాలకు బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తుంది. మొత్తంగా 4వ విడత రైతు భరోసా మరో నెల రోజుల్లో పంట భూములన్నింటికీ రైతు భరోసా వస్తుందని స్పష్టం చేశారు.